మీరేమైనా కానీ ఓపెన్ ల్యాండ్ కానీ లేకపోతే ప్రాపర్టీ కానీ లేకపోతే హౌస్ కానీ లేకపోతే సైట్ కానీ ఏదైనా కొనాలనుకుంటున్నారా? ఏమేమి డాక్యుమెంట్లు చూడాలి అనేది చాలామందికి తెలుసు. ఈసీ చూడాలి, లేకపోతే సేల్ డీడ్ చూడాలి, లేకపోతే ఆ డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైతే కొంటున్నారో ఆ సైట్ కానీ లేకపోతే ఆ హౌస్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఫస్ట్ మెయిన్గా ఈ డాక్యుమెంట్లు ఎలాగో ప్రతి ఒక్కరు చూసుకుంటారు, చూసుకోకుండా కొనరు. ముందు మాత్రం ఎంక్వైరీ మాత్రం చేసుకోండి. దాని మీద ఏమన్నా ఆ ప్రాపర్టీ మీద కానీ దాని మీద కానీ ఏమన్నా కేసులు ఉన్నాయా, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ కంటే ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉన్నాయా అనేది పక్క వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. మీరు మొహమాట పడకుండా సిగ్గుపడకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఈ డాక్యుమెంట్లు ఎలాగో చూసుకుంటారు, తర్వాత సంగతి. ఫస్ట్ మీరు చేయాల్సింది ముందు ఎంక్వైరీ చేసుకోండి. అడ్వాన్స్ ఇచ్చే ముందే అక్కడ బయట వాళ్ళని అందరినీ అడిగి ఒకరికి 10 మందిని అడగండి, ఎంక్వైరీ చేయండి, కనుక్కున్న తర్వాతే మీరు అడ్వాన్స్ ఇవ్వడం చేయండి. అంతే తప్ప ముందే అడ్వాన్స్ ఇచ్చి తర్వాత కనుక్కుంటే అది ఏదో ఒకటి చెప్తారు ఎవడొకడు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డబుల్ రిజిస్ట్రేషన్ కానీ ఇంకొకటి కానీ జరుగుతున్నాయి. సో మోసపోకండి, ముందు ఎంక్వైరీ చేయండి, కనుక్కోండి.